విజయ్ గారి దగ్గర వారికి ఆప్షన్ కనిపించలేదు. సో ప్రజలు ఎప్పుడైనా సరే, ఈరోజు మనకున్నాం సార్, జనరల్గా మనం ఈ వీడియోస్ చర్చనే మాట్లాడదాము. ఒకానొక టైంలో నాకు అనుభవం ఉన్నంత వరకు ఇట్లానే వేదిక పైన మాట్లాడేటప్పుడు పెద్ద పెద్ద ఛానళ్ళు సైతము అప్డేట్ ఏంటి అని అంటే అక్కడ జరిగినటువంటి వచ్చిన నంబర్ని తెలుసుకొని చెప్పడానికి 15 to 20 minutes పట్టాడు జనరల్గా. ఇప్పుడు మన కౌంటింగ్ హాల్ నెంబర్ ఏముందో మీరు ఇప్పుడు ఇన్స్టెంట్ గా చెప్పే టెక్నాలజీ పెరిగిపోయింది. సో ప్రజలు ఏంది అంటే మనం ఎంత క్లిస్టర్ క్లారిటీగా చూపించినప్పటికి కూడా ప్రజలు ఇంకా కావాలంటారు దాన్ని. అంటే ఇంకా అర్థం కావడానికి చెప్పాలంటే మనం క్రికెట్ మ్యాచ్ ఆడతాం అనుకోండి, ఎంత పెద్ద కెమెరా పెట్టినా కూడా బాల్ ఇంత నీట్గా వెళ్తున్నాడు, దాని నీడ కనిపిస్తలేదు నాకు, ఆ నీడ టర్న్ అయ్యేది కనిపిస్తలేదు నాకు అని అంటారు. సో ప్రజలు ఎప్పుడు కూడా వైఫై మార్చ్ అప్డేట్ ని కోరుకుంటారు. సో కేరళ ప్రజలు కూడా ఈసారి ఇంకా కాస్త అప్డేట్ ని కోరుకున్నారు కాబట్టి కొంత ఈ దేశాన్ని నిర్మించడంలో కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం అధికంగా ఉంది కాబట్టి సరే ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే వారు కొంచెం బాగా చేస్తారు అని ఒక నమ్మకంతో కూడా వేసిండొచ్చు. దాంట్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రచారం చేసిందో కొంత ఇంపాక్ట్ ఉండిండొచ్చు. ఎందుకంటే పక్కనే కర్ణాటక ఉంది, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, సో ఎట్లాగో తమిళనాడులో కూడా కాంగ్రెస్ లీడ్లో ఉంటుంది. సో కేరళలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఇంపాక్ట్ ఉండిండొచ్చు. ఎందుకంటే బీజేపీ పార్టీ డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్ బిల్స్ పైన వాళ్ళు ఆడుతున్నటువంటి అరాచకమైనటువంటి డ్రామాలను గమనించగలిగినటువంటి ప్రజలు, అంటే అర్థం చేసుకోగలిగినటువంటి ప్రజలు కేరళ ప్రజలు. ఒక రకంగా చెప్పాలి అంటే హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్నటువంటి రాష్ట్రంగా అన్ని రాష్ట్రాల కన్నా రాష్ట్ర ప్రజలు కొంచెం హైలీ ఇంటెలిజెంట్. అందరూ 1 to 3 నుంచి అంటే 100 వరకు లెక్క పెడితే వాళ్ళు 100 నుంచి స్టార్ట్ చేస్తారు లెక్కని. సో ఎక్కడో చోట కాంగ్రెస్ యూడిఎఫ్ ఎక్కడైతే ఉందో దాని పక్షాన కేరళ ప్రజలు నిలబడుతుండొచ్చు. అయితే ఎన్నికల సరళిలో చూసినప్పుడు మాత్రము ఎక్కడో ఈసీఐ పైన చాలా అనుమానాలు గత కొన్ని సంవత్సరాల నుంచి వెలువడుతున్నాయి. వాటిపైన ఈసీ మీరు మమ్మల్ని ప్రశ్న అడగొద్దు, మేము స్వచ్ఛంద అంటే ఏమంటారు ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, యూ కెనాట్ క్వశ్చన్ అని అంటుంది. కానీ వచ్చిన అలిగేషన్స్ పైన ఎక్కడ కూడా నిలబడి సమాధానం చెప్తలే. ఇప్పుడు దేశంలో అందరూ ఏమంటున్నారు, ఈవీఎంస్ ఆర్ గెటింగ్ ట్యాంపర్డ్ అంటున్నారు. నో ఇట్ ఈస్ నాట్ అని వాళ్ళు ఎక్కడ ప్రూవ్ చేస్తలేరు. ఎంతసేపు అట్లా చేస్తారా, ఎట్లా చేస్తారు? ప్రకటించారు క్యాష్ రివార్డ్ ఇస్తాం మీకు అంటే అదే అంటున్నా. ఇప్పుడు మీరు ప్రూవ్ చేస్తే క్యాష్ రివార్డ్ అంటే ఏదో ఒకటి అవతల వాళ్ళ మీద బాల్ తీసి అవతల కోర్టుకి వేస్తున్నారు. కానీ దాన్ని బాధ్యతగా తీసుకొని ఛాలెంజ్ గా తీసుకొని ఇగో ఇది ఎలక్షన్, ఇగో ఇది ఇక్కడ అవుతుంది, ఇగో చూడండి ట్యాంపర్ కాలేదు, ఇన్ని ఓట్లు పడ్డాయి, ఇగో ఇంత బ్యాచ్ అయిందని ఎక్కడ చెప్తలే ఎవరు. ఈసీ ఎక్కడ కూడా ప్రూవ్ చేస్తలేదు. ఏం చేయాలి? ఇప్పుడు నా మీద ఆరోపణలు వచ్చినాయి అనుకోండి, మీకు 10 లక్షలు ఇస్తా తప్పని ప్రూవ్ చేయాలంటే అది ఏమైనా అర్థం ఉంటుందా? కాదు, నేను సచిన్లు ఉన్నాను ప్రూవ్ చేసుకోవాలి నేనే. అట్లా ఈసీఐ చేస్తలేదు అంటున్నా. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, సరే పెద్ద పెద్ద రాష్ట్రాలు వేరే రాష్ట్రాల పైన నాకు ఎన్నికలపై నాకు పెద్దగా అవగాహన లేకపోయినా పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన నేను చాలా దగ్గరగా క్లోజ్ గా మానిటర్ చేసిన కాబట్టి నేను చెప్తున్నా. ఏపీ ఎన్నికల్లో ఈసీఐ ద్వారా వచ్చినటువంటి అధికారుల యొక్క తీరు చాలా ఆక్షేపణీయం సార్. ఎందుకు అంటే ఎంత అవుననుకున్నా ఎంత కాదనుకున్నా వాళ్ళు ఏ ప్రభుత్వం అని ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఎన్నికల టయానికి క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఆపద్ధర్మంగా ఉన్నటువంటి వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళకి మంత్రి హోదా ఉంటుంది, ముఖ్యమంత్రి హోదా ఉంటుంది. వాళ్ళను సైతము సామాన్యమైనటువంటి అంటే ఒక 3rd, 4th క్లాస్ పీపుల్ని ట్రీట్ చేసినట్టు మాట్లాడినట్టు అధికారులు, ఐపీఎస్ అధికారులు మాట్లాడుతున్నప్పుడు ఇట్లాంటి అనుమానాలు డెఫినెట్గా వస్తాయి. నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి సందర్భాలని మనం ఇక్కడ ప్రామాణికంగా తీసుకోవచ్చు. సో ఒక మాజీ మంత్రిని ఒక ఎస్పీ ఆఫీసరు ఆమె ఇష్టానికి మాట్లాడితే దాన్ని ఏమన్నా అర్థం కాలేదు నాకు ఆ రోజు అక్కడ, అంటే అక్కడ జరిగిన పరిస్థితులని. అట్లీస్ట్ ఆయన ఒక మాజీ మంత్రి, ఆయన చాలా విషయాలు తెలిసి ఉంటుంది. ఇప్పుడు రోడ్ సైడ్ ఫెలోకి
ఒక మినిస్టర్ క్యాబినెట్ లో పనిచేసిన వాళ్ళకి వ్యవస్థలపైన అవగాహన ఉండదా? డెఫినెట్ ఉంటుంది. ఎందుకు ఇక్కడనే సార్ ఇప్పుడు సార్కున్నటువంటి అవగాహనకి నాకున్న అవగాహనకి డిఫరెన్స్ ఉంటుందా? ఆయన అదే అంటున్నా, హీ హాస్ వర్క్డ్ ఇన్ హైయెస్ట్ పొజిషన్. పొజిషన్. సో సార్కున్న అవగాహనకి నాకున్న అవగాహనకి తేడా ఉంటది కదా సార్. నాకు తెలిసి ఉండొచ్చు, బట్ ఈ లిటిల్ ఎక్స్పీరియన్స్ రీజన్ పెన్ పట్టుకొని సంతకం పెట్టానే కదా సార్, నేను కాదు కదా. సో ఇట్లాంటి వ్యక్తుల దగ్గర కూడా ఒక ఎస్పీ ఆఫీసర్ ఆమె ఇష్టానికి మాట్లాడుతున్నప్పుడు నేను ఒక లేడీని నేను ఇట్లా మాట్లాడాలన్నా లేదా అని కూడా ఆలోచన చేయకుండా మాట్లాడితే, సో ఈసీఐ ద్వారా డిప్లాయ్ అవుతున్న అధికారుల పైన కూడా చాలా ఆక్షేపణీయమైనటువంటి సందర్భాలని మనం ఇక్కడ చూడాలి. అయితే ఇక్కడ మాస్ రిగ్గింగ్ తగ్గిపోయింది మనకు అని ఒక సందర్భం చూస్తే, ఈవీఎం బాక్స్లు ఏమైపోతున్నాయి కదా. ఫామ్ 60 ఉంటుంది, సంతకం పెడతారు అంటే ఒక రాజ్యాన్నే మార్చేస్తున్న వాళ్ళకు ఒక ఫామ్ 60ని మార్చడం ఎంత సేపు చెప్పండి సార్. ఇప్పుడు నేను రాసిన ఈ కాగితాన్ని ఇప్పుడు మనోళ్ళకే ఇస్తే ఈ కాగితాన్ని ఇంకోలా తీసుకొని వచ్చేంత టెక్నాలజీ ఉంది మన దగ్గర. దీని ఫోటో తీసి చాట్ జీపీటీలో పెడితే యాసిడ్ గా ప్రింట్అవుట్ తీసి ఇస్తారు. అరే నేను చేతితో రాసినారా, నేను ప్రింటింగ్ వేయలేదు, నేను టైప్ చేయలేదంటే నమ్మనికే లేదు, ప్రింట్ చేసి తీసుకొని వస్తారు. సో రాజ్యాలే మారిపోతున్నప్పుడు మనకు నచ్చకపోతే అది సరే, అది చంద్రబాబు నాయుడు 2014 అయినొచ్చు, 2023 అయ్యిండొచ్చు, 19 కూడా అయ్యిండొచ్చు. సో నచ్చకపోతే రాజ్యాలు మారిపోతున్నాయి. సో నేనేమంటా, నేను అమిత్ షా గారు ఒక మీటింగ్ లో మాట్లాడారు ఏమని, 15 दिन में इधर ही వెస్ట్ బెంగాల్ మే ఇచ్చిన దేకింగ్ అని అన్నాడు. మంచి సార్, చాలా బాగా చెప్పారు మీరు. 15 రోజులు మీరు వెస్ట్ బెంగాల్లో ఉండాలనుకున్నారు, ఎవరో రోహింగ్యాలు ఉన్నారు అని చెప్పి మీరు అధికారంలో 12 సంవత్సరాలుగా అధికారంలో ఉండి 12 ఏళ్ల తర్వాత కూడా ఇంకా రోహింగ్యాలు ఉన్నారు అని మీరు మాట్లాడారు. అంటే మరి మీ ఎస్ఐఆర్ ఏం చేసినట్టు? కోటి ఓట్లను తీసేసింది. కోటి ఓట్లను తీసినాక కూడా దేశం మీద దాడి చేసింది ఎప్పుడో కూడా ఫస్ట్ బెంగాల్ నుంచి వచ్చినటువంటి తీవ్రవాదులు కాదు, వాళ్ళ రాష్ట్రాల నుంచి వచ్చిన తీవ్రవాదులే, వాళ్ళ రాష్ట్రాల సరిహద్దు నుంచి వచ్చిన తీవ్రవాదులు, గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళే. సో మీరు ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ చేసారు. ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత 12 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. ఇప్పుడు అవతల నుంచి యువతలకు వస్తున్నారు అంటే ఆ కంట్రోల్ ఎవరిది? స్టేట్ గవర్నమెంట్. అది పూర్తి స్థాయిలో చెయ్యలేదేమో, ఇంకా చేయాల్సి ఉంది అని చెప్పుండొచ్చు ఆ సందర్భం. ఓకే సార్, కరెక్ట్. మమతా బెనర్జీ గారి చేతులు ఉంటుందా? సెంట్రల్ లో ఉంటుంది. నువ్వే కదా కేంద్ర హోంశాఖ మంత్రివి, రక్షణ శాఖ కూడా మీరే కదా. మరి రోహింగ్యాలు వస్తున్నారని ఎట్లా అంటావు? మంచిది, పోనీ అది కూడా యాక్సెప్టెన్స్ చేసుకుందాము, అతి తెలివి ఉపయోగించి వచ్చిరు వాళ్ళు అనుకుందాం.